శంషా టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు హార్వెస్ట్ చేద్దాము. ముందు మునక్కాయలతోని స్టార్ట్ చేద్దాం. చూడండి, గో మునక్కాయలు చూడండి, ఒకటే కొమ్మకు ఎన్ని ఉన్నాయో. పైకి ఉందండి మొక్క, అందుకోసమై మునక్కాయలు తెంచాలంటే కొద్దిగా ఇబ్బంది అన్నమాట. చూడండి, ఇంకా నాతకాయలు కూడా ఉన్నాయి, చెట్టు నిండా పూత కూడా ఉంది. ఇది వీడియో తీయాలంటే పై వరకు వీడియో కనిపించదండి. పైన చెట్టు నిండా పువ్వు ఉంది, నాతకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, వంకాయలు కట్ చేద్దాము. పచ్చ వంకాయలు, ఇగోండి. ఇక్కడ చూడండి, టమాటాలు, పచ్చిమిర్చి చెట్ల నిండా ఉన్నాయి. చూడండి, మిరపకాయలు తెంపడం లేదు. చూడండి, ఇంకా పండాల టమాటాలు. చూడండి, టమాటాలు, మిర్చి. ఇక్కడ చూడండి, అగో టమాటా మొక్క. ఇక్కడ కాకరకాయ ఉంది. ఇక్కడ చూడండి, నిమ్మకాయలు చెట్టు నిండా ఉన్నాయి. చూడండి, మా చెట్లలో జమ్ము నిమ్మకాయలు కూడా ఉన్నాయండి, పెద్ద సైజు నిమ్మకాయలు అన్నమాట. ఇక టేబుల్ నిమ్మవి 2 చెట్లు ఉన్నాయి, జంబో నిమ్మకాయ ఉంది. చెట్ల నిండా కాయలు వస్తున్నాయండి. ఇది టేబుల్ నిమ్మ, ఇంకోటేమో జంబో నిమ్మకాయ వేరేది. ముందు వీడియోలో చూపించానండి మీకు. ఇంకోటి ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇంకోండి, కొద్దిగా లేట్ అయితే ఎల్లో కలర్కి వచ్చేస్తాయి వంకాయలు. సీడ్స్కి అయితే అన్నీ తీసి పెట్టాల్సింది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇగోండి, ఇక్కడ లైన్స్ వంకాయ, పర్పుల్ వంకాయ. ఇగోండి, ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, చిన్నగా ఉంది ఇది. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ గ్రీన్ వంకాయ ఉంది. చూడండి, వంకాయలు మాత్రము పెద్ద సైజుకి వస్తాయండి బాగా. ఇగోండి, ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక వంకాయ చూడండి. చెట్లు పెద్దగా అవుతాయి కదా, అవి వంకాయలు ఏ కొమ్మకు ఎక్కడ ఉంటాయో కనిపించవు ఒక్కోసారి. చూడండి, ఈ కలర్ బాగుంది కదా.
మా గార్డెన్లో అన్ని కలర్స్ ఉన్నాయండి వంకాయలు అయితే. ఈ పాత చెట్లైనా కానీ బాగానే కాస్తున్నాయండి. తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలంటే ఏం అవసరము, వస్తున్నాయి కదా, వచ్చే పంట ఎందుకు తీసేయాలన్నట్టు మేము 2 సంవత్సరాల వరకు కూడా వంకాయలు పెట్టమండి. ఇంకో ఇక్కడ చూడండి, ఇంకో కలరు పర్పుల్ కలర్లోనే లైట్ కలరు, డార్క్ లైన్స్ది, తర్వాత నీలం వంకాయలు, ఇన్ని కలర్స్ ఉన్నాయండి. ఇంకోండి పసుపు చూడండి ఎలా ఉందో. నీలం వంకాయలు అండి, పొడుగు వంకాయలు చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. లెంత్ వీడియో ఎక్కువ అవుతుందని చెప్పేసి పూర్తి కట్ చేసి పెడుతున్నామండి. కూరగాయలు మొత్తం కటింగ్ చేసే వరకు వీడియో పెట్టడం లేదు. ఎందుకంటే దొండకాయలు మాది చూడండి, ఇప్పుడు దొండకాయలు తెంచుతున్నాము. ఈ దొండకాయల హార్వెస్ట్ చేసే వరకే మనకు 15 నిమిషాలు వీడియో పడుతుందండి. అందుకోసమై ఒకసారి మేము ఇలా చూపించేసి దొండకాయలు అంతా హార్వెస్ట్ చేసిన తర్వాత చూపిస్తున్నాము. ఎందుకంటే లెంత్ ఎక్కువైతే ఎవరు వీడియోస్ చూడాలనిపించదు కదా. అందుకోసమై ఇగోండి చూడండి, పైకి ఉన్నాయి అవన్నీ దొండకాయలు. సైజు కూడా పెద్ద సైజు వస్తాయండి. ఇంకోండి ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. మనం భూమిలో వేస్తే ఇంకా బాగా రావచ్చు, టెర్రస్ మీద కాబట్టి. అయినా టెర్రస్ మీద అయినా భూమి మీద వచ్చినట్టు వస్తాయండి మా కూరగాయలు. సైజులు పెద్ద సైజుగా బాగా వస్తాయన్నమాట. మేము ఇచ్చే పోషకాలు అలా ఉంటాయండి అసలు. చూడండి, చేతి నిండా కనిపిస్తాయండి. మూడిటికే ఇలా చేతి నిండా అవుతాయి దొండకాయలు. చూడండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. చెట్టంతా ఇంకా ఎక్కువ ఫుల్ ఉన్నదండి. అన్నీ మేము కొమ్మలన్నీ కట్ చేసేసామన్నమాట. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఇక కొమ్మలు కట్ చేసిన తర్వాత ఒట్టాకులన్నీ తీసేసిన తర్వాత కొద్దిగా హార్వెస్ట్ ఆగిపోయిందన్నమాట. ఇంక మళ్ళీ ఈ మధ్య బాగా వస్తున్నాయి. ఇదిగోండి చెర్రీ టమాటా. చెర్రీ టమాటాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఉట్టికి కూడా తినవచ్చు, ఆరోగ్యానికి మంచిది. చూడండి ఈ టమాటాలు ఇంకా పండలేదు. ఇక్కడ బీరకాయ చూడండి, నేతి బీరకాయ. కొన్ని పిందెలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ నీలం వంకాయ రౌండ్ షేప్ది. చూడండి అప్పుడే బుట్ట ఎలా నిండిపోయిందో. ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇదిగోండి గోంగూర కూడా తెంపుతున్నాం చూడండి. ఈ గోంగూర మాత్రము బాగా ఎర్ర గోంగూర, పచ్చ గోంగూర పెద్ద సైజుగా అయ్యి మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా బాగానే వస్తుందండి ఆకు. ఏమంటే అది బలంగా పెరిగితే ఒకటే చెట్టుదే మనకు చాలా ఎక్కువ అవుతుందండి.
ఇక్కడ చెట్టు కూడా ఒకటి ఉంది, అది కట్ చేయడం లేదు. ఈ ఆకులు తెంపుకుంటూ ఉండాలంటే లేట్ అవుతుంది అన్నట్టు ఇంకా కొమ్మలే కట్ చేస్తామండి. కొద్దిగా ఆకేమో ఇడిచిపెడతాము, మళ్ళీ తక్కువ పడినప్పుడు మళ్ళీ వెళ్ళి తెంచుకొని వేసుకుంటాం అన్నమాట. మధ్య మధ్యలో హార్వెస్ట్ చేసినవి మనం వీడియో పెట్టలేకపోతామండి, ఎందుకంటే అవసరానికి కూరగాయలు మన మిద్దె మీదనే ఉంటాయి కాబట్టి వెళ్ళి తెంచుకొని వాడుకుంటాము. ఇక హార్వెస్ట్ చేసేటప్పుడు ఒకటే మనం వీడియో తీయాల్సింది వస్తుందండి. చూడండి, ఒకటే చెట్టుకే ఎంత ఆకు ఉందో చూడండి. అన్ని కొమ్మలు కట్ చేసాము. ఇగోండి జమ్మో నిమ్మకాయలు చూడండి, కొమ్మకు ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా? పెద్ద సైజు నిమ్మకాయలు అండి. అసలు తెచ్చినప్పుడే అది కాయలు వస్తాయమ్మా, బాగా వస్తాయన్నారు. ఈ చెట్టు ఏమో శంషాబాద్ దగ్గర తీసుకున్నానండి, నర్సరీలో. ఆయన అన్నాడు విత్తనాలు ఉండవు అమ్మ దీని లోపల, పెద్ద సైజు ఉంటాయని. ఇగోండి కూరగాయలు చూసారా? ఇంకో టేబుల్ మీదే ఎన్ని వచ్చాయి చూడండి. ఇగో దొండకాయలు, కాకరకాయ, ఇగోండి ఇవి కూడా దొండకాయలు, టమాటా, గోంగూర, గ్రీన్ వంకాయలు, నీలం వంకాయలు, ఇవన్నీ మునక్కాయలు, చెర్రీ టమాటా. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బుట్ట నిండా ఎన్ని వచ్చాయో. మీరు తప్పనిసరిగా, వీడియో చిన్నగానే ఉంది, చూడండి బుట్ట నిండా ఇక ఇలాగా. ఉంటాను, బాయ్.